ఇప్పుడు ఎట్లా సార్ ఎంపీలు ఎన్ని ఎంపీలు వస్తాయి మీకు 17లో? ఏ రకంగా అయితే బీఆర్ఎస్ ఖాళీ మొత్తం బీజేపీ జాయిన్ అయిపోతుర్రో మంచి ఉమ్, మంచోళ్ళు ఉమ్, క్యాండిడేట్లు. నరేంద్ర మోడీ గారి ఎలక్షన్ ఇది, జాతీయ ఎలక్షన్ ఇది. ఉమ్, విన్నారా అండి? ఆ, సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఒక డజన్ సీట్లు వస్తాయి అనుకుంటున్నాను నేను తెలంగాణలో బీజేపీకి. 12 12 క్యాండిడేట్లనే సీట్లు మొత్తం వస్తాయి బయట అనుకుంటున్నాను. వాళ్ళని తెచ్చుకుంటున్నారు కదా మీరు. మీ కార్యకర్తల మీద దాడులు చేసిన వాళ్ళని క్యాండిడేట్లుగా తెచ్చుకుంటున్నారు. మీ నాయకుల మీద దాడులు చేసి మీ- జైల్లో పెట్టిన వాళ్ళని అరే క్యాండిడేట్. మంచి జర్నలిస్ట్ ఉంటే మీ ఛానల్ మీరు తెచ్చుకోరా? మంచి ఎట్లా అవుతాడు? మిమ్మల్ని కొట్టినోడు మంచోడు అవుతాడా? అరే అట కాదండి. ఆ, మీ ఇప్పుడు మంచి జర్నలిస్ట్ ఉంటే మార్కెట్ లో తెచ్చుకుంటాడు ఛానల్ వాడు, ఏమన్నదండి? ఓకే. మంచి నాయకుడు అంటే తెచ్చుకుంటారు, వాళ్ళు వస్తా అంటే తీసుకుంటారు, ఏమన్నదండి? ఇప్పుడు మీ టార్గెట్ బీఆర్ఎస్ ని ఇప్పుడు కాదు ఏ కదా? ఏ పార్టీ వాడు ఎవరిని తీసుకుంటలేడండి. మంచోళ్ళు ఎక్కువ మా దగ్గరకు వస్తుంటే మా పార్టీ డిమాండ్ ఎక్కున్నట్టు, టికెట్ డిమాండ్ ఎక్కున్నట్టు కదా. ఉమ్. అంటే మీరు డిసిప్లిన్, క్రమశిక్షణ, ధర్మం ఇవన్నీ చెప్తుంటారు కదా సార్. ఇప్పుడు ఆ బేస్ ఉన్న అవును. వాళ్ళే మీ దాంట్లోకి రావాలి కదా మరి. వచ్చి ధర్మము డిసిప్లిన్ అవుతారు వాళ్ళు. ఉమ్. వచ్చిన తర్వాత అవుతారా? వచ్చిన తర్వాత అవుతారు. ఓకే. తప్పేముందండి? ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు లేట్ అవుతున్నట్టుంది, మీటింగ్ కూడా పోతున్నట్టున్నారు. పర్వాలేదు, నాకు మస్తు టైం ఉంది, నాకు ఓకే. ట్రాఫిక్ లో ఉన్నా. ఓ, అయితే మీకేమైనా లేట్ ఉందా? లేదు వేరే లేదు లేదు. ఇంటర్వ్యూ ఉందా? ఓకే. ప్రశాంతంగా ఆ, కంటిన్యూ చేద్దాం. ప్రశాంతంగా కంటిన్యూ చేయండి. చేద్దాం. సో అయితే చేయండి. ఇప్పుడు పసుపు ఉమ్. నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు ఏంటండి? కాలం కలిసి వచ్చింది, పంట అయింది. కాలం కలిసి వచ్చినప్పుడు నేనే బ్రాండ్ అంబాసిడర్ని, నా వల్లే అయిందని చెప్పుకుంటున్నాడు ధర్మపురి అరవింద్. ఇంత అన్యాయం ఉంటుందా అని అడుగుతున్నారు. కాలము కలిసి వచ్చేటట్టు చేసుకోవాలండి. ఆ, అర్థమైందా అండి? పనితనం తోటి అవుతుందండి ఇది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఎక్స్పోర్ట్స్ పెంచడానికి, ఇంపోర్ట్స్ తగ్గించడానికి చేయాల్సిన పని చేస్తే ఇట్లుంది రిజల్ట్. ఇది కేవలం 25% డిఫరెన్సే ఉంది. 25% డిఫరెన్స్ ఉంటేనే ఇప్పుడు రేట్లు ఇట్లున్నాయి. ఉమ్, ఒకవేళ ఇప్పుడు కొత్తగా మన టర్మరిక్ బోర్డు ఫామ్ అయిన దానికి 400% పెంచాలా ఎక్స్పోర్ట్స్ అని టార్గెట్ ఇచ్చారు మోదీ గారు. ఆ, మోదీ గారు క్యాబినెట్ కొత్త ఫామ్ అయిన టర్మరిక్ బోర్డుకి ఉమ్, 25% డిఫరెన్స్ ఉంటేనే ఇట్లా ఉంటే పరిస్థితి. ఉమ్, 400% ఆ దారిలో పోతా ఉంటే ఏం పరిస్థితి ఉంటుందో ఆలోచన చేయండి. అందుకని ఇవన్నీ మేము పనులు చేసుకున్నాం కాబట్టి ఉమ్, నవంబర్ అసెంబ్లీ ఎన్నికల్ని చెప్పిన నేను 20,000 దాటుతుంది పసుపు రేట్ అని. నేను నెక్స్ట్ సీజన్ దాటుతుంది అనుకున్నా. ఈ సీజనే 20,000 దగ్గరకు వస్తున్నది. అది ఉమ్. కాలం కలిసి వచ్చుడు ఏముంటదండి? పోయిన 2 సంవత్సరాలు కాలం కలిసి రాలేదు. అతి ఓకే. వర్షాలు పడి పసుపు మురిగిపోయింది. ఉమ్. మీ ఛానల్ మీకు బీజేపీ నుంచి ఏ మంచి పని అయినా మీకు జీర్ణం కాదనుకుంటా. అరే, నేను అడుగుతుంటే మీరు భలే ఉన్నారు, నాకు అర్థం కాదు. అదే అరే, నేను మిమ్మల్ని మీకు క్వశ్చన్ మీకు గానే జీర్ణం అడగాలండి. కాదనుకుంటా కాదు మీకు. కాదు 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 నేనేం అడగాలి ఆ, ఇప్పుడు? మీ ఉద్దేశం అరవింద్ గారు చాలా గొప్ప పని చేశారు, మీరు చాలా సంతోషం అవుతుంది, ఎట్లా అవునండి. ఎట్లా కాదు కాదు మేము ఎట్లా? పని చేసినాం కాబట్టి, ఆ, ఎస్ వి విల్ బి ద అంబాసిడర్స్ ఫర్ పసుపు రైతుకు. ఆ. ఎవరు చేయని పని చేసినాం కదా మేము. పసుపోటు ఇప్పుడు రావాలి, ఇంకా మీ ఇంకా మీ పెండింగే దోస్తు, ఉన్నది మా సార్. మా ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరో. వాళ్ళు 1,00,000 సార్లు ప్రామిస్ చేసారు పసుపోడు. మీ ఆ, ఇంకొక రెండో ఫ్రెండ్ టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రామిస్ చేసారు, వాళ్ళు చేయలేదు కదా, మేము తెచ్చినాం కదా. ఆ. మీకు ఫ్రెండ్స్ అంతా ఉమ్. వాళ్ళు, మీకు ఫ్రెండ్స్. మీ అసమధీయులు. ఆ, మీకు మాయాబజార్ సినిమా చూసిండ్రా? సార్, మీకు ఫ్రెండ్స్ సార్ అంతా. మాకెందుకు చెప్తున్నారు నా- చెప్పండి. మా మీరు మీకు 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 ఫ్రెండ్స్. మీకు చాలా మీకు క్లోజ్. బీజేపీ నుంచి ఏమైనా మంచి పని అవుతుందంటే మీకు అసలు జీర్ణమే కాదు మా రఘు గారికి. ఇప్పుడు మీకు అక్కడ జీవన్ రెడ్డి గారు కదా మీకు ఫైట్, కాంగ్రెస్ ఫైట్ అంటున్నారు కదా మీ నియోజకవర్గంలో. అది మళ్ళా కాంగ్రెస్ చెప్పాలి కదా సార్, నేను ఎట్లా చెప్తా? ఆ, జీవన్ రెడ్డి గారే అనుకుంటున్నాం మేము. జీవన్ రెడ్డి గారే అవుతట్టున్నారు. మరి ఇప్పుడు ఎట్లా సార్? ఉమ్, బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నది, మీరే అంటున్నారు, వాస్తవం కూడా కనబడతా ఉన్నది. ఇప్పుడు మీ ఉమ్. నిజామాబాద్ లో మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా చాలా కీలకం. ఇంతకు ముందేమో ఉమ్. అటు ఇటు స్ప్లిట్ అయిన ఆ ఓటు అంతా కూడా సాలిడ్ గా ఏం కాంగ్రెస్ స్ప్లిట్ కాలే, అటు ఇటు ఏం కాన్సన్. స్ప్లిట్ కాలే. ఆ, అటు ఇటు ఏం స్ప్లిట్ కాలే, 100% కవితకే పడ్డది లాస్ట్ టైం. మరి ఈసారి ఇటు ఏం పడుతుందా? స్ప్లిట్ కాలే. ఈసారి పడని ఎటు పడితే ఏందండి, మేము అక్కడ పోయినసారి కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం. ఉమ్, ఎటన్నా పడని ఒకటి అటు సరే, అప్పుడు అటు పడ్డది, ఇప్పుడు ఇటు పడుతుందేమో. ఆ, మా మా రైతులకు కూడా 1,00,000 ఓట్లు పడ్డాయి, మర్చిపోవద్దు రఘు గారు, లాస్ట్ ఆ, టైం. ఉమ్, ఇప్పుడు ఎటు పోతాయండి? హూ ఇస్ ద అంబాసిడర్ సార్? ఉమ్, విచ్ గవర్నమెంట్ హస్ వర్క్ ఫర్ దెమ్? ఆ.
అవినీతి లేకుండా పనిచేస్తే ఇట్లుంటాయి రిజల్ట్స్. ఉమ్. అంతే. అన్నిటికీ ప్రాబ్లము అవినీతి. అది ఇప్పుడు సర్వరోగ జీవన్ రెడ్డి నివారిణి గారికి అవినీతిని నివారిస్తే అయిపోయాయి. అది కాదు, జీవన్ రెడ్డి గారికి ఒక 2-3 నియోజకవర్గాల్లో పట్టున్నట్టుంది కదా, ఇప్పుడు ఆయన పరిధిలోకి వస్తాయి జగిత్యాలు కానీ ఈ రెండు. ఇంతకుముందు కవిత కంటే ఏది ఏంటన్నది కూడా లేకుండా ఉండే. ఇప్పుడు ఆయనకి బలమైన నియోజకవర్గాలు కదా అవి, మీకు ఇబ్బంది కాదా? ఏవి ఏవండి సార్ ఏవండి జగిత్యాల ఆయన ఏవి ఏవి మన బలమైన పోటీ నియోజకవర్గం? జగిత్యాల ఉంది సార్. అవును. ఏమైంది సార్ పోటీ చేసి? ఆ, స్వల్ప తేడాతో ఓడిపోయినారు. జగిత్యాలు కొరట్లా అంటున్నారు కదా మీరు. అదే స్వల్ప అదే తోడతోడే ఓడిపోలే. ఆ, 16-17 వేలతో ఓడిపోయినారు ఆయన. ఆ, జగిత్యాల కొరట్లా అంటారు కదా మీరు. ఉమ్, జగిత్యాల కొరట్ల 2 కలిపితే బీజేపీకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి అసెంబ్లీలా. ఇది మళ్ళా మోడీ ఎలక్షన్ ఇది. ఆ, అసెంబ్లీలనే మాకే ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్ కన్నా జగిత్యాలు కొరట్ల కలిపితే. ఉమ్. అయ్యో రఘు గారు, మళ్ళా మీ ఫ్రెండ్స్ స్టాటిస్టిక్స్ మీ ఫ్రెండ్స్ సైడ్ లేవు, మా సైడే ఉన్నాయి మళ్ళా. ఆ, మీరు చూద్దాం ఎన్ని ఏమైంది. రకాలుగా కాదు క్వశ్చన్ అడిగినా పాపం కాదు కాదు మీ కాదు ఫ్రెండ్స్ కి అనుకూలంగా ఏం లేదండి. కాదు, చూద్దాం ఆ ఏమైతుంది. ఆ, ఎందుకు ఎందుకు ఒక 2 నెలలు కదా, 2 నెలలు నెల 15 రోజులు రిజల్ట్ ఎట్లుంటుందో చూద్దాం. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? చూద్దామండి. కానీ ఇప్పుడు మీరు ఉమ్, అమాయకంగా అడిగితే నేను అమాయకంగా జవాబు చెప్పేటోని కాదు. నేను ఆ, వాస్తవాలతోటి మాట్లాడతా. మీరు ఎట్లా అడిగినా మీకు నెంబర్స్ ఇస్తున్నా నేను. పాపం చెప్- ఎట్లనండి రఘు గారు? కాదండి మీ ఫ్రెండ్స్ చాలా ఘోరంగా ఓడిపోతారండి లోక్సభలో. ఎవరు మీ ఫ్రెండ్? మీ మీ కాంగ్రెస్ ఫ్రెండ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ బీఆర్ఎస్ అయితే. మాకు మా- మీ మా- మా- ఫ్రెండ్స్ బీఆర్ఎస్ మాకు ఫ్రెండ్స్. ఫ్రెండ్, మా ప్రజలు, మా కార్యకర్తలు ఆ, వాళ్ళు కూడా మీ ఫ్రెండ్సే. ఆ, ఇప్పుడు ఆ, మీరే అన్నారు కదా ఆ, బీఆర్ఎస్ వాళ్ళు నా మీద నన్ను వాళ్ళు గెలవడానికి అభ్యర్థిని పెట్టరు, నన్ను ఓడగొట్టడానికి పెడతారంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుని పెడతారు కదా. ఎవరు వాళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అది మీరే మాట్లాడుతున్నారు? అన్నారు వాళ్ళు కదా. బలమైన ఓ, అభ్యర్థిని ఈ- పెట్టొచ్చు. ఈ- ఈ పా- ఇది హిందీ సినిమాలలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్నట్టు మీది ట్రయాంగిల్ ఫ్రెండ్షిప్. రఘు, కాంగ్రెస్, బీఆర్ఎస్. నాదే ఉందండి, నాదే ఉంది. ఇప్పుడు మీరు మీరు కోరుట్లలో ఓడిపోవడానికి కారణం ఇదేమున్నది, 3 పాత్రలలో ఒక పాత్ర మీది. కాదు కాదు, మీరు రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ ఓడిపోవడానికి లవ్ చేస్తది, కాంగ్రెస్ టిఆర్ఎస్ లవ్ అరవింద్ చేస్తది, టిఆర్ఎస్ మీ కాదు కాదు, పడుతుంది. మీరు రాష్ట్రంలో ఓడిపోవడానికి, మీరు కోరుట్లలో ఓడిపోవడానికి కారణం ఏంది? కేసీఆర్ తో కలిసి ఉన్నారన్న అలిగేషన్, కవితను అరెస్ట్ చేయలేదన్న ఇది మీకు పెద్ద సమస్యగా మారింది. అవును. కాదంటారా? అయింది కదా, అయింది జనాలే కదా. నమ్మినారు. ఇప్పుడు పాపము దీంట్లో మీరు మంచిగా వచ్చారు, మంచి టాపిక్ వచ్చారు. దీంట్లో మీరు అందరు కలిసి ఆ, ఇది ఇట్లా చేసి ఎవరికి ఈ మళ్ళా ఈ వాతావరణం క్రియేట్ చేసి ఆ, ముస్లింలని బగ్రా చేసిరండి మీరు. మీరు మేమెందుకు ముస్లింలని బగ్రా చేసిండ్రు. మాకు అందరూ సమానమే. అరే వినండి, ఎందుకు మాకు జవాబు అరే రఘుబాయ్ సాబ్ జవాబు చెప్పండి, చెప్పని మమ్మల్ని. చెప్పండి. మేము ఫ్రెండ్స్ అయితే ఇలా ఆ, టిఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలు అందరూ బీజేపీలోకి ఎందుకు వస్తారండి? ఆ, మా ఫ్రెండ్ పార్టీ ఖాళీ చేసుకుంటామా మేము? ఎందుకు ఖాళీ ఎందుకు? చెప్పండి. అక్కడ ఏం లేదురా మీరందరు కలిసి బాబు. ముస్లింలకు మీరందరు కలిసి ఆ, ముస్లింలని ముంచిరండి. ఎవరు వాళ్ళు ముంచిరండి? పోయి మంచిగా ఇంతో ఆ, అంతో ఆ ముసలాయన కేసీఆర్ బీజేపీతో కొట్లాడు మొత్తం తీసుకుపోయి గంపగుత్త కాంగ్రెస్ కేసిర్రు. ఉమ్, టిఆర్ఎస్ ఓడిపీకింది. కాంగ్రెస్ ఓడేమో కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి మొత్తం ఖాళీ అవుతున్నది. ఉమ్, ఈసారి 30 సీట్లు కూడా రావు లోక్సభలో వాళ్ళకి. ఆ, 30 కూడా రావు. 30 30 కూడా రావు. ఇక 30 కూడా రానప్పుడు చంద్రబాబు నాయుడుతో పొత్తెందుకు, ఆడ పొత్తెందుకు, ఈడ పొత్తెందుకు, సిఏఏలు ఎందుకు ఈ సమయంలో? వాళ్ళకి ఎన్ని వస్తాయి కాదు కదా. మాకు ఎలక్టోరల్ 400, బాండ్స్ మీద 420 సుప్రీం రావాలి, కోర్టులో మీకు 430 రావాలి. ఆ, మాకు ఆ, ఎన్ఆర్సీలు తెచ్చుకోవాలి, మేము ఆ, యూనిఫామ్ సివిల్ కోడ్లు తెచ్చుకోవాలి, పాపులేషన్లు కంట్రోల్ చేసుకోవాలి, ఆర్థిక ఇంకా సంస్కరణలు చెయ్యాలి. ఉమ్. ఇంకెక్కడికో దేశాన్ని తీసుకుపోవాలి. మాకు 400 పైన టార్గెట్ మేము పెట్టుకొని మా పని మేము చేసుకుంటాం. కానీ మీకు మళ్ళా అక్కడ కూడా మేము బలపడ్డామని మళ్ళా మీకు అక్కడ కూడా బాధ అవుతున్నట్టుంది. మాకే బాధ ఉండదు. ఎవరు బలపడ్డా, ఎవరు ప్రజల అరే పక్షాన దూరం రఘు జరిగితే గారు, రఘు క్వశ్చన్ గారు, చేయడమే మా పని. ఓ ఆ, రఘు గారు, మీరు ఆ. కూడా నా పాత ఫ్రెండే. మీ ముఖం చూస్తే తెలుస్తుంది బాధపడుతున్నారు మీరు అని. ఆ, బాధపడాలు, బాధ పెట్టడాలు పోనీయండి సార్, ఎందుకు? చూడండి, చూడండి, ఉమ్, కాంగ్రెస్ ఓడిపోతే ఆ, మా డాడీ కూడా బాధపడతాడు, మీరు కూడా బాధపడతారు.